ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబం మీకందరికీ నా యొక్క ప్రేమ వందనములు, శుభములు మరలా ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే మనము ఈ భూమి మీద ఒక పెద్ద కుటుంబముగా ఉన్నాము. సరేనా? మేమందరము మీ కొరకు ప్రభువుని స్తుతిస్తున్నాం. మమ్మలను తలంచి మీరు ప్రభువుని స్తుతించి ప్రార్థించండి. ఒకరితో ఒకరం మనం ప్రభు కొరకు ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నాం. అందులో ప్రతి దినము అనుదినము పరిశుద్ధాత్మునితో అను అంశము మీద ప్రభు అనుదినమునకు సంబంధించిన ఆహారమును మనకిచ్చి మనలను తయారు చేస్తున్నాడు. ఈ దినమునకు సంబంధించిన ఆ పరలోకపు ఆహారం ఏమిటి చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు వ్రాసిన 3వ పత్రిక చదవవలసినటువంటి వచనం 3వ వచనం 1:3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ప్రభు బిడలారా, అపోస్తలుడైన యోహాను అంటున్నాడు చక్కటి మాట. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సత్యములో నడుచుకుంటున్నావు. సత్యం అనగా వాక్యం. అలాగైతే సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును, సత్యస్వరూపి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును అని వింటున్నాము కదా. ఆ సత్యమును వినడం ఒక అనుభవం, సరేనా? సత్యమును గ్రహించడం అది ఇంకొక అనుభవం. అది దాటుకొని సత్యములో నడుచుకుంటున్నాము. చూడండి, ఉదాహరణకు రక్షణ అంటే ఏమిటో తెలియకుండా ఉన్నాం. సాల్వేషన్ అనేది ఒక సత్యం. మారు మనస్సు, బ్యాప్టిజమం, అభిషేకం ఇవన్నీ సత్యములు. ఇవన్నీ ఒక సమయంలో మనము తెలియకుండా ఉన్నాము. దొరకడానికి అవకాశం లేకుండా, సందర్భం లేకుండా ఉన్నాం. అయితే ఇప్పుడు వాటన్నిటిని పొందుకున్న తరువాత సత్యమును తెలుసుకున్నాం, సత్యమును విన్నాం. ఇప్పుడు ఆ సత్యములో నడుచుకుంటున్నాం. సత్యములో నడుచుకోవడం మన సొంత బలము చేత వీలు పడదు. ఆ సత్యములో నడవడానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనకు కావాలి. ఆమేన్. ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకు బోధించాలి. వాక్యము చెప్తుంది చూడండి, చక్కటి వాక్యం బైబిలులో 119వ కీర్తనలో 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగయ్యున్నది. కాలుకు దీపము, కాళ్ళకు. నేను నిలబడితే కింద ఒక దీపం అంటే తెలుసు, కొద్దిగా వెలుతురు. అయితే విశ్వాసముతో మొదటి అడుగు వేస్తే ఆ మార్గమంతటికి దీపం, వెలుగు, మన మార్గమంతటికి వెలుగు చూపిస్తుంది. అదే పరిశుద్ధాత్మని కార్యం. అలాగైతే ఆత్మదేవుని యొక్క వెలుగుతో మీరు బైబిల్ చదివినట్లయితే ఆ వాక్యము మిమ్మలను నడిపిస్తుంది. ఎప్పుడైతే ఒక ఇరుకు పరిస్థితులు, కష్ట సమయములు, బలహీనమైన పరిస్థితులు, ఏదో ఒక పోరాట సమయములలో ఆ పరిశుద్ధాత్ముని నడిపింపు సులువుగా వాక్యము ద్వారా. ఒకప్పుడు చూడండి, మనం చేపట్టుకొని మన తల్లిదండ్రులు నడిపించాడు. ఈరోజు మన బిడ్డలను నడిపిస్తున్నాం. ఒకప్పుడు మనం నడిచాము. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో అభిషేకములో పెరగగా దేవుడు మనలను నడిపించేది చూస్తున్నాం. నడిపించేటువంటి సత్యస్వరూపి, సరేనా? ఆయన ఎవరు? నడిపించేటువంటి సత్యస్వరూపి. అలాగైతే ఈ నడిపింపు, ఈ నడుపుదల ప్రభువు మీకు చూపించి అనుదినము నడిపించాలి. సరేనా? నడిపింపు అనేది చాలా ముఖ్యం ప్రియులారా. కొంతమంది కొద్ది కాలము చక్కగా నడిపింపబడుతున్నారు, కొద్ది దినముల తరువాత వారికంటూ ఒక రోడ్డును వేసుకొని నడుస్తున్నారు. అలా కాదు, మీకోసమని ఒక మార్గాన్ని ప్రభువు ఉంచాడు. ఆ మార్గము గుండా నడుచుటకు ప్రార్థించుదామా? అలాగే చేతులు పైకెత్తి పిల్లలను అప్పగించుకొని ప్రార్థించుదామా? మా పరిశుద్ధ తండ్రి, అయ్యా, ప్రభువా ఈ మార్గంలో నడుచుకునుడి, త్రోవ ఇదే, ఇందులో నడువుడి అనే స్వరం ప్రతి దినం మీ బిడ్డలు వినాలయ్యా. ప్రభువా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, స్తోత్రం. సత్యములో నడవడం ఎంత భాగ్యము. మీ బిడ్డలకు అలాంటి కృప కొలత లేకుండా ఇవ్వండి. ఈ రోజు మీ బిడ్డల హృదయములలో ఏ గలిబిలి ఉందో, ఏదో ఒక టెన్షన్లో ఉన్నారా, స్ట్రెస్ ఉందా, యేసు నామములో అది తొలగిపోవునుగాక. దినమంతా మాధుర్యముగా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
ప్రభు బిడ్డలారా, మీరు షేర్ చేయగా ఎదుటివారి హృదయంలోనికి ఈ వాక్యం వెళ్ళగా మీరు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.